హాయ్! గుడ్ మార్నింగ్. మినీ వ్లాగ్‌కి స్వాగతం. చిన్న స్పారో ఉంది చూడండి. అండ్ ఈ చెట్టు లాస్ట్ వీక్ చాలా ఎండిపోయి ఒక్క ఆకు లేకుండా ఉండి ఇప్పుడు చూడండి ఎంత నిండుగా అయిందో. సో, స్పారోకి ఏంటంటే నేను దాని పిల్లల్ని తీసుకెళ్తా అని డౌట్ కొద్దీ అక్కడే ఉంటుంది. సో, పక్షులకి ఎండాకాలం వాటర్, ఫుడ్ 2 పెట్టండి. వచ్చి తినెళ్తాయి. మనకంటే వాటి దొరికితే వాటికి ఏడ దొరకాలి. తర్వాత ఆ స్పారో గూడు ఇక్కడుంది. పాపం దాంట్లో నుంచి పిల్లలు కింద పడతా ఉంటాయి ఎగిరే టైంలో. తర్వాత మా చిన్ని కృష్ణుడు మన ఇంట్లో 2 కృష్ణులు ఉన్నారు. ఒకటి బయట, ఒకటి లోపల. సో, ఫ్రైడే నా పూజ అయిపోయిందనమాట. సో, ఇక్కడ పొద్దున్న నేను ఇట్లా వాటర్ నింపి పొద్దంతా ఇంట్లో ఉంచి నైటు కుండలో పోస్తా అనమాట. తర్వాత నా పూజ డన్. సో, టీ పెట్టేశాను. ఎందుకంటే మన పూజ అయిపోయిన వెంటనే చాయ్ తాగాలి. నాకు ఫాస్టింగ్ లాంటివి ఏం లేవు. సో, చాయ్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఈవినింగ్ దీన్ని ఫుల్ వీడియో పెడతాను. చాయ్ ఎట్లా చేయాలని చిన్న షార్ట్‌లో. తర్వాత చాయ్‌లోకి మా స్నాక్స్ నిన్న ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసుంటారు. తేజుకి ఈరోజు సెకండ్ ఎగ్జామ్ వాడు ఓజీ డ్రాయింగ్ చేశాడు. దాన్ని ప్యాడ్ వెనకాల అతికేసుకున్నాడు. ఎంత బాగుందో. తర్వాత ఈ ఆకుకూరలు చేసేటప్పుడు గిన్నెలో పట్టాయి. చేసినాక మనకు సరిపోదు. అట్లుంటది. తర్వాత ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కున్న రెగ్యులర్ తలకాయ నొప్పి ఇది. వర్క్ చేసేసి హెడేక్. శేఖర్‌కి ఈ మధ్య చాలా వస్తుంది. తర్వాత రోజ్ పెటల్స్ ఎండబెడతా అని చెప్పాను కదా! సో, టీలోకి వాడుకోవచ్చు. వాలిపోయిన రోజెస్ కానీ, పూజ చేసినప్పుడు దేవుడికి పెట్టిన రోజెస్ కానీ ఇలా ఎండబెట్టేసుకొని చాయ్‌లోకి వాడేసుకోవచ్చు. నమ్మిని టాటో ఇది టాటోనా ఏంటన్నా కామెంట్‌లో చెప్పండి. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో పెట్టున్నాను. చెక్ చేయండి. బాయ్.